సనాతన ధర్మం భారతదేశానికి ఆధారం. ప్రతిక్షణం మన ధర్మాన్ని గుర్తు చేసేందుకే ఆలయాలు నిర్మించబడ్డాయి. పాజిటివ్ ఎనర్జీకి ఆలయాలు సంకేతాలు. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవారు ఎల్లప్పుడూ వారి ఆలోచనలు హుందాగా ఉంటాయి. అందరి ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయని అనుకుంటే పొరపాటే. కొందరు నెగిటివ్ వైపు ఆకర్షించబడి వేరే లోకంలో జీవిస్తుంటారు. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. గాలి సోకిన వాళ్ళు, దెయ్యం పట్టిన వాళ్ళు కూడా ఇలానే చేస్తూ ఉంటారు. ఇలా నెగిటివ్ ఎనర్జీని, గాలి సోకిన వాళ్ళను, దెయ్యాలు పట్టిన వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక ఆలయాలను నిర్మించారు. అక్కడ ఒక్కసారి అడుగు పెడితే చాలు, దెయ్యం గియ్యం వదిలిపోతుంది. అటువంటి ఆలయాల్లో ముఖ్యమైనది మెహందీపూర్ బాలాజీ ఆలయం. ఆ ఆలయం ప్రత్యేకత ఏంటి? బాలాజీ ఆలయం నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టే ఆలయంగా ఎందుకు ప్రసిద్ధి చెందింది? ఆలయం భూతవైద్యం రహస్యమేంటో తెలుసుకుందాం. సంస్కృతి, విశ్వాసాలకు భారత్ ప్రతీక. దేవుడున్నాడని ఎంతగా నమ్ముతారో దెయ్యాలు కూడా ఉన్నాయని బలంగా నమ్ముతారు. ఈ నమ్మకం ఇప్పటిది కాదు, వేదకాలం నుంచే వస్తోంది. దెయ్యాలు వదిలించేందుకు భూతవైద్యం అందుబాటులోకి వచ్చింది. వివిధ రకాలైన ప్రక్రియల ద్వారా దెయ్యాలను వదలగొడుతూ ఉంటారు. అయితే కొన్ని దేవాలయాల్లో అడుగు పెడితే చాలు, దెయ్యం గియ్యం వదిలిపోతుందని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఒకటి మెహందీపూర్లోని బాలాజీ ఆలయం. దక్షిణ భారతీయులు బాలాజీని శ్రీ వెంకటేశ్వరుడుగా పూజిస్తే, ఉత్తర భారతంలో ఆయన్ను బాలాజీగా పూజిస్తారు. కానీ మెహందీపూర్లో బాలాజీ ఆలయం శక్తి స్వరూపం. అక్కడ హనుమంతుడిని బాలాజీగా పూజిస్తారు. ఇదే ఇక్కడి ప్రత్యేకత. హనుమంతుడు శక్తికి ప్రతినిధి. ఈ శక్తివంతమైన హనుమంతుడిని బాలాజీగా పిలుస్తారు. ప్రతిరోజు ఈ ఆలయానికి వందలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా మంగళ, శనివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు. ఇలా వచ్చే వారందరిది ఒకటే ఉద్దేశం, దెయ్యాన్ని వదిలించుకోవడమే. ఈ మెహందీపూర్ బాలాజీ ఆలయంలో ముగ్గురు దేవతలు ఉంటారు. ఒకటి శక్తికి ప్రతిరూపమైన బాలాజీ, రెండోది ప్రేత్రాజ్, మూడోది భైరవ్. ఎంతటి నెగిటివ్ ఎనర్జీతో ఈ ఆలయానికి వచ్చినా తిరిగి వెళ్లే సమయంలో పాజిటివ్ ఎనర్జీతో వెళ్తారని అంటారు. దుష్టాత్మలను శక్తి స్వరూపుడైన బాలాజీ తరిమేస్తాడని భక్తుల విశ్వాసం. ఇక్కడ నిత్యం పూజలు అందుకునే ప్రధాన విగ్రహం స్వయంభూగా వెలసిందని అంటారు. ఆలయంలో ప్రదక్షిణ చేసి గర్భగుడిలో చేతులెత్తి మొక్కితే చాలు, దుష్ట శక్తులు పారిపోతాయి, చేతబడి నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు చెబుతారు. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల క్రితమే నిర్మించారని అంటారు. బాలాజీ స్వయంభూగా ఎలా వెలిశాడు అన్నదానిపై కూడా ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది. కొన్ని శతాబ్దాల క్రితం మెహందీపూర్ ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. ఈ ప్రాంతంలో నివసించే శ్రీ మహంత్జీ పూర్వీకులు మొదటి నుంచి బాలాజీ భక్తులు. శక్తిని బాలాజీ రూపంలో కొలుస్తారు. ఆయనే వారి దైవం. నిత్య పూజలతో ఆయన్ను ప్రసన్నం చేసుకున్నారు. ఓ రోజు శ్రీ మహంత్ కలలో బాలాజీ, ప్రేత్రాజ్, భైరవులు కలలో కనిపించి తమకు పూజలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. దైవాజ్ఞ ప్రకారం ఆయనకు బాలాజీ విగ్రహం ఓ చోట కనిపించింది. ఆ ప్రాంతంలోనే గుడిని నిర్మించి పూజలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీ మహంత్ కుటుంబ సభ్యులు బాలాజీ సేవకు అంకితమయ్యారు. ఎంతటి భయంకరమైన దెయ్యమైనా సరే బాలాజీ ఆలయంలోకి అడుగు పెట్టగానే పరారవుతుంది. అంతటి శక్తివంతమైన ఆలయం ఇది. ఆలయం బయట హాహాకారాలతో కనిపించే దృశ్యాలు భయానకంగా ఉంటాయి. ఆలయంలోకి వెళ్ళగానే ఒక్కసారిగా శరీరం చల్లబడిపోతుంది. వెన్నుముకలో తెలియని వణుకు పుడుతుంది. విగ్రహాన్ని చూడగానే నెగిటివ్ ఎనర్జీ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కేవలం దుష్ట శక్తులే కాదు, చేతబడి నుంచి కూడా విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. 365 రోజులు భక్తులతో కిటకిటలాడుతుంది బాలాజీ ఆలయం. ఈ మెహందీపూర్ ఆలయం రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉంది. రాజస్థాన్కు వెళ్లిన పర్యాటకులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.